చేసే యొక్క ధర్మాన్ని ప్రేమగా చూడమని, ప్రతి మనిషిలో భగవంతుణ్ణి చూడమని అణువణువున బోధిస్తున్నాను. ప్రతి ఇల్లు ప్రతి గడుపు చల్లగుండాలని కోరుకోండి. ప్రపంచము రామరాజ్యము కావాలని అడగండి. కష్టాన్ని తొలగించేది భగవంతుడని నమ్మండి. పూర్వ జన్మలో ఈ జన్మలో మనం ఏమి చేశామో అది మనకు రిటర్న్ గిఫ్ట్. వివేకానందంత ధైర్యాన్ని పొందండి. అబ్దుల్ కలాం లాగా బ్రతకండి. దేవుడికి భలే నచ్చాడు ఆయన. ఆ విగ్రహాన్ని కూడా ఇక్కడ పెట్టమని అడిగాడు. ప్రేమలో, దయలో, కరుణలో, సత్యములో నా బ్రాండ్ అని నేను సాధించాను. ఎవరు ఇంటికి అన్నానికి వస్తారా అని ఎదురు చూడండి. మీరు తిన్నది మట్టి పాలైంది, మరొకరికి పెట్టింది మన బ్యాంకులో ఖాతాలో పడింది. తృప్తి సర్వకాలమునందు విందు. కై పక్కన పరకైతే ఒక సెంటు కలుస్తుందని ఎప్పుడో గెనుగు చెక్కుతావో, ఏ నాటికైనా నీది 60 సెంట్లు అమ్మక తప్పదు. నీది కాని వస్తువా నువ్వు తాకకండి. మేమేం తప్పు చేయలేదు అనుకోకండి. కూరగాయల కంపుడు కూడా వదలమే. కొసర ఈ మొక్క కంపడకాయ పెట్టుకుంటామే, అది మాత్రము తప్పు అనిపించలేదా? సూది గుచ్చుకున్నా, దప్పడమ గుచ్చుకున్నా, కత్తి గుచ్చుకున్నా బ్లడ్ వస్తుంది. పాలల్లో అంత విషము కలిగితే ప్రమోదాన్ని తీస్తుంది. పరుల మాటలు ఎప్పుడు మీరు మాట్లాడుకుంటారో రోజుకి ఒక మెట్టు దిగవలసి వస్తుంది. అయ్యో భలే చెప్పావే, చెడ్డవాడు చాలా బాగున్నారని. దుర్యోధనుడు కూడా చాలా బాగున్నాడు. ఎన్నాళ్ళు? 14 ఏళ్ళు. 14 ఏళ్ళ వరకు మారుతారేమో అని ఎదురు చూస్తాడు. జయ శ్రీమన్నారాయణ గోవింద. వాళ్ళ పాటలు ఆపాను, మీరు ఎంజాయ్ చేయండి. ఆయనకి వాడత కదా వచ్చారు, ఎంజాయ్ చేయండి. వంటాను గోవింద గోవింద గోవింద. నెల్లూరులో ట్రాఫిక్ జామ్ చేస్తాను అని చెప్పాను, అక్కడ డ్యాన్స్ చేస్తాను అని చెప్పాను. సాయిబాబా గుడిలో శ్రీనివాసులకి బాబా నన్ను రమ్మన్నాడని తీసుకువెళ్ళాడు. నడి రోడ్లో డ్యాన్స్ చేశాను. ఎన్ని రోజులు? 57 ఏళ్ల క్రితం చెప్పింది. మొన్నటికి జరిపించాను. మీరందరూ నా బిడ్డలేనయ్యా, ప్రతి జీవి నా బిడ్డలేనయ్యా. ఆయన దగ్గరికి చేర్చడానికి నన్ను పంపించాడు. చల్లని హృదయం కలిగి ఉండండి, సర్వేశ్వరుడు మీలోనే ఉంటాడు. గోవింద.